అనంతపురంలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య కలకలం రేపింది. ఈ హత్య గురించి మనతో మాట్లాడేందుకు వన్ టౌన్ సిఐ రాజేంద్ర మాట్లాడే సార్ ఏం చెప్తారు? ఒక విద్యార్థిని దారుణ హత్యకు గురైంది, పేరెంట్స్ అయితే పోలీసులు పట్టించుకోవాలని చెప్తారు, ఏం చెప్తారు సార్? లేదండి, మాకు అమ్మాయి 3వ తేదీ నైట్ 9 గంటలకు ఒక 2 వీలర్ ఎక్కిపోయిందని 4వ తేదీ మాకు వాళ్ళ తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చినారు. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే మేము ఎఫ్ఐఆర్ చేసినాము. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అనుమానస్తులను కూడా తెచ్చి విచారించినాము కూడా. అయితే మాకు సరైన క్లూ రాలేదు. తర్వాత మాకు ఈరోజు తెలిసిందే అమ్మాయి అవుట్స్కట్స్లో చనిపోయి అనుమానాస్పద స్థితిలో చనిపోయినది. దాని మీద కూడా కూడేరు పోలీసులు కేసు రిజిస్టర్ చేసినారు. మేము కూడా సీసీ ఫుటేజ్ అమ్మాయి బండిపై పోయిందని చూస్తున్నారు. ఎవరు ఏ బండిపై పోయింది అనేది కూడా మేము ఎలిసిట్ చేస్తున్నాం. పోలీసులు పట్టించుకోలేదు. ఒక వారం తర్వాత సుమారుగా వారం రోజులు వస్తుంది, పట్టించుకోలేదు అంటూ యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లేదు, పోయినది అమ్మాయి 3వ తేదీ, మాకు కంప్లైంట్ వచ్చినది 4వ తేదీ. 4వ తేదీ ఎఫ్ఐఆర్ చేసినాము. 4వ తేదీ నుంచి కూడా మేము విచారిస్తున్నాము. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైతే అమ్మాయితో కాల్ డీటెయిల్స్లో మాట్లాడారో వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నాం. అమ్మాయి పోయిన రోజు చనిపోయిందా, ఇప్పుడు చనిపోయింది? మీ క్లారిటీ ఏమొచ్చింది సార్? అంటే మాకు ప్రాథమికంగా తెలిసినది ఏమంటే పోయిన రోజే చనిపోయి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఎందుకంటే బాడీ మ్యాగెట్స్ అవన్నీ కూడా ఇచ్చేసినా కాబట్టి పోయిన రోజే జరిగి ఉండవచ్చు. నేను కన్ఫామ్గా చెప్పలేను, డాక్టర్ గారు చెప్తారు. అది అత్యాచారం జరిగిందంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లేదు లేదు ప్లస్ మెడికల్ పిఎంఈ ఎగ్జామినేషన్లో తెలుస్తాయి అవి. నేను లేదని కూడా చెప్పలేను, పిఎంఈ ఎగ్జామినేషన్లో తెలుస్తుంది. మొత్తానికి ఇట్లా యువత తల్లిదండ్రులు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయము, ఇట్లా ఇన్స్టాగ్రామ్ పరిచయాల గురించి కానీ ఇట్లా ఎందుకంటే కాలేజీలు ఎక్కువ ఉన్నాయి సరౌండింగ్స్లో, అట్లాంటి అవగాహన కార్యక్రమాలు పెంచే అవకాశం ఉందా? చేస్తామండి. మేము కాలేజీలు ఓపెన్ చేస్తే కూడా అందరి కాలేజీలకు వెళ్ళి చెప్తాము. పిల్లలు ఇన్స్టాగ్రామ్ ద్వారా లవ్ల పేరుతో రాత్రులు అది బయటకు వెళ్తున్న దాని మీద కూడా అవగాహన కార్యక్రమాలు మా ఎస్పీ గారి పర్మిషన్ తీసుకొని చేస్తాం. అమ్మాయి మేజర్ అండి, మేజర్ 20 years. అయితే హత్య కేసులో ఎక్కడ నెగ్లిజెన్స్గా లేము. మేము కంప్లైంట్ వచ్చిన రోజు నుంచి ఎఫ్ఐఆర్ కట్టి విచారణ జరుపుతున్నాం. కాకపోతే ఆ అమ్మాయి ఎవరైతే అనుమానితులు ఉన్నారో అందరినీ కూడా ప్రశ్నించాము. కానీ అన్ఫార్చునేట్గా ఇవాళ ఇన్సిడెంట్ బయటపడడంతో మేము కూడా దాని గురించి ఎక్కువ సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నామంటూ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ అనంతపురం నుంచి.